అనంత వీధి సర్కిల్ నందు రాధారంగ మిత్రమండలి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆర్కట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ కుల మతాలకు అతీతంగా పేదల కోసమే తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు మోహన్ అని, నేటి రాజకీయ కొత్త తరానికి ఆదర్శనీయుడు రంగా అని పేర్కొన్నారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రంగా జయంతి వర్ధంతి వేడుకలు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు. తర్వాత చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు ఆర్కట్ కృష్ణప్రసాద్, ఊకా విజయ్ కుమార్, ఆమదాల తులసిరాం, కోడిరి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ చనిపోయి 36వ వర్ధంతి సందర్భంగా తిరుపతి నియోజకవర్గంలో వంగవీటి రంగ అభిమానులందరూ కూడా కలిసి, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. తిరుపతి పట్టణంలో ఆయన అతి చిన్న వయసులోనే 41 సంవత్సరానికే చనిపోవడం కూడా మర్డర్ చేయడం కూడా జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. పేదల కోసం పోరాడి తుది శ్వాస వదిలిన పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగ. పేదల భూముల కోసం, ఆస్తుల కోసం పేదవాళ్ళు కబ్జా చేసుకుంటే దానికోసం పోరాడారు, వారి ఆస్తుల కోసం పోరాడారు. అందులో భాగంగా పెద్దలందరూ కూడా చేరి నిరాహార దీక్ష, ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటే రాత్రికి రాత్రి గూండాలు వచ్చి చంపడం జరిగింది. ఏది ఏమైనా జరిగిపోయింది. ఆయన ఒక కాపు కులస్తులకే కాదు, బడుగు బలహీన వర్గాలకు పోరాట యోధుడు. పోరాటాలు ఎన్నో చేశాడు. అతి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న, ప్రజల్లో విజయవాడలో నడిబొడ్డున ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్న పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగ అనేసి కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ, ఆయన 36వ వర్ధంతిని ఘనంగా అందరూ కలిసి కొనియాడడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా తిరుపతి నగరంలో మరి ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదానాలు నిర్వహించుకుంటూ ఆయన ఆశయ స్ఫూర్తి కోసం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ముందుకు నడుస్తున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మన వంగవీటి మోహన్ రంగ శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది మన వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలోని కూటమి నాయకులందరూ కలిపి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారికి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము ఇక్కడ పేద ప్రజలకు, అనాథులకు మేము పంచిపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి దానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధనకు మేమంతా కృషి చేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాకిరణంగా మేమంతా నిలిపి ఆయన బాటలో మేము నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం మేము ఇలాగే ఆయన జయంతి వర్ధంతి వేడుకలు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిపి ఘనంగా నివాళులు అర్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.